Hello Andy, my name is Vasundhara. I'm Internet ODMT. Today I'm going to explain about SEO off page. What is SEO off page? అసలు SEO off page అంటే ఏంటో అంటే మనం బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడం అండి. సో ఒక 12 టెక్నిక్స్ అనేది యూజ్ చేసి మనము వాళ్ళ యొక్క వెబ్సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకుంటాము. ఈ 12 టెక్నిక్స్ ఏంటంటే మనకి ప్రొఫైల్ క్రియేషన్ అని అండ్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అని ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అని అండ్ వెబ్ 2.0 సైట్స్ అని అండ్ ఫోరం సబ్మిషన్ సైట్స్ అని గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ప్రెస్ రిలీజ్ సైట్స్ వీడియో సబ్మిషన్ సైట్స్ ఇన్ఫోగ్రాఫ్ సైట్స్ బ్లాగ్ కమెంటింగ్ సైట్స్ అండ్ సోషల్ బుక్ మార్క్ సైట్స్ అని ఉంటాయి. సో మనకి గూగుల్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో మనకి ఏ కేటగిరీ కావాలో దానికి సంబంధించి అందులోకి వెళ్ళి ఫస్ట్ ముందుగా ప్రొఫైల్ క్రియేషన్ కావాలనుకుంటే ప్రొఫైల్ క్రియేషన్ని తీసుకొని మనము ఈ విధంగా చేసుకోవాలి. అండ్ ప్రొఫైల్ క్రియేషన్ అని చెప్పి ఈ విధంగా టైప్ చేసుకుంటే మనకు దానికి సంబంధించిన సైట్స్ అనేది ఓపెన్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతాయి. సో ఇందులోకి మనం వెళ్ళి దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అందులోకి వెళ్ళి మనం ప్రొఫైల్ క్రియేషన్ అనేది చేసుకుంటాము. సో ఈ విధంగా చాలా నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. ఇందులో ఈ హై డిఏ ఉన్న వాటిని మనం పిక్ చేసుకోవాలి. ఈ డిఏ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇందులో డొమైన్ వెబ్సైట్ SEO చెక్కర్ అని ఉంటుంది. ఈ విధంగా ఇందులో వెబ్సైట్ ఎంటర్ చేయాలి అండ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అండ్ చెక్ అథారిటీ అని క్లిక్ చేస్తే మనకు మోస్ట్ డొమైన్ అథారిటీ చూపిస్తుంది. మనకు హై డొమైన్ అథారిటీ ఉన్న మాత్రమే తీసుకోవాలి అండ్ స్పామ్ స్కోర్ అనేది చాలా తక్కువగా ఉండాలి అండ్ దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా మనము అన్ని క్రియేషన్ అయితే చేస్తాము. సో ఈ విధంగా ప్రొఫైల్ క్రియేషన్ అని అండ్ చేసి మనకు వెబ్సైట్ ఏదో దానికి సంబంధించిన వెబ్సైట్ అండ్ దాని యొక్క డిఏ అండ్ డొమైన్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి. అండ్ సబ్మిషన్ లింక్, అందులో మనం ఏం సబ్మిషన్ చేస్తున్నాము, ప్రొఫైల్ అయితే ప్రొఫైల్, ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో అండ్ గెస్ట్ అయితే గెస్ట్, ఈ విధంగా చేసుకోవాలి. దానికి యూజర్ నేమ్ ఇచ్చాము అది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా 12 టెక్నిక్స్ ఉంటాయి. ఈ 12 టెక్నిక్స్ ఫస్ట్ ప్రొఫైల్ క్రియేషన్ గురించి చూద్దాం. ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ సైట్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ వేర్ యూ క్రియేటెడ్ అండ్ సబ్మిట్ యువర్ ప్రొఫైల్ to build backlinks and increase online visibility. సో ఓన్లీ ప్రొఫైల్ క్రియేషన్ చేసి మన యొక్క వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చి బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకుంటాము ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ సైట్స్లో. అండ్ ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ అనేది ఓన్లీ ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసి మన యొక్క వెబ్సైట్ లింక్ ఇచ్చి వాళ్ళకి కనిపించేలాగా చేసి దాని నుంచి మనము బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాము, ట్రాఫిక్ అనేది తెచ్చుకుంటాము మన సైట్స్కి. అండ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఆల్సో సేమ్ అండి. ఈ ప్లాట్ఫామ్ కూడా మనము ఓన్లీ ఆర్టికల్స్ అనేది ఎక్స్పోజ్ చేసి దానికి సంబంధించి బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకుంటాము అండ్ మనకి ఆడియన్స్ని ఎక్కువ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఆర్టికల్ సబ్మిషన్ సైట్. అండ్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఏంటంటే ఇందులో ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి పోస్ట్ చేస్తాం మనం. సో దానికి సంబంధించి కస్టమర్కి అట్రాక్టింగ్ ఏది ఉంటుందో అది, సో వాళ్ళ నీడ్, ఇప్పుడు మన సర్వీస్ ఏంటో అది, ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్, జాబ్ ఆపర్చునిటీస్ జాబ్ ఆపర్చునిటీస్. సో దానికి సంబంధించి క్లాసిఫైడ్స్లో మనము సబ్మిషన్ చేసి మన యొక్క వెబ్సైట్కి లింక్ అనేది ఇచ్చుకొని బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటాము. అండ్ వెబ్ 2.0 సైట్స్, these sites also same enable user interaction and collaboration and content sharing and focusing on social networking community. అండ్ ఇందులో కూడా మనము బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకుంటాము, కొలాబరేషన్ ఉంటాయి, ఇంటరాక్షన్స్ ఉంటాయి, కంటెంట్ షేరింగ్ చేసి ఇందులో కూడా మనము బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ ఫోరం సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. ఫోరం సబ్మిషన్ సైట్స్ ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ విచ్ వేర్ యూజర్స్ కెన్ పోస్ట్ డిస్కషన్స్ అండ్ ఓన్లీ ఇది ఏంటంటే మనకు డిస్కషన్స్ అండ్ ఆస్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, షేర్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కానీ డిస్కషన్ కానీ జరుగుతూ ఉంటాయి కదా. సో అందులో మనము ఆ సైట్స్లో కూడా మన వెబ్సైట్ లింక్ ఇచ్చి మనము బ్యాక్ లింక్ అనేది తెచ్చుకుంటాము. అండ్ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ ఆల్సో సేమ్ అండి. లైక్ ఇందులో మనము ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ పోస్ట్ చేసి మనము బ్యాక్ లింక్ అనేది తెచ్చుకుంటాము. అండ్ ప్రెస్ రిలీజ్ సైట్స్ ఏమైతే అంటే ప్రెస్ రిలీజ్ సైట్స్ ఆల్సో మనకి ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసుకుంటాము ప్రెస్ రిలీజ్కి అండ్ మీడియా లెవెల్లో.
అండ్ వీడియో సబ్మిషన్ సైట్స్ అనేది దీస్ ఆర్ ఓన్లీ మనము వీడియో అప్లోడ్ చేసి లైక్ యూట్యూబ్ కానీ వీమియో కానీ అండ్ డైలీ మోషన్స్ అని ఇలా ఉంటాయి చాలా సైట్స్. సో మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి, అందులో హై డిఏ అయిన వాటిని మాత్రమే పిక్ చేసుకోవాలి. అండ్ ఇన్ఫోగ్రాఫ్స్ అండి, ఇన్ఫోగ్రాఫ్స్ ఏంటంటే ఒక డాటాని కానీ ఇన్ఫర్మేషన్ని కానీ మనము డిజైన్ చేసుకోవచ్చు గ్రాఫ్ రూపంగా చేసి ఈ విధంగా ఇన్ఫోగ్రాఫ్ చేసి దానికి సంబంధించి మనము లింక్ ఇచ్చుకుంటే మనకు ఇన్ఫోగ్రాఫ్స్ దగ్గర కూడా మనకు బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ బ్లాగ్ కామెంటింగ్ సైట్స్, బ్లాగ్ కామెంటింగ్ చేయడం ద్వారా కూడా మనకు అండ్ మనకి మన ఒక ఒపీనియన్ లైక్ ట్విట్టర్ లాంటి వాటిలో కానీ మనము బ్లాగ్ కామెంట్ చేయడము లాంటివి చేసి కూడా మనకు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చి కూడా మనము బ్యాక్ లింక్ తెచ్చుకుంటాము. అండ్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఆల్సో సేమ్ అండి. యూజర్స్ కెన్ సేవ్ వెబ్ పేజెస్ అదర్స్ టు డిస్కవర్ కంటెంట్. ఇందులో కూడా మనం బ్యాక్ లింక్ ఇచ్చి ట్రాఫిక్ అనేది తెచ్చుకుంటాము. దీస్ ఆల్ ఆర్ అబౌట్ SEO ఆఫ్ పేజ్ టెక్నిక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.